చారిత్రాత్మక రాజమండ్రి నగరంలో సుప్రసిద్ధ మానసిక వైద్యులు, వైద్య రంగాల్లో అరుదైన ప్రతిభా సంపన్నులు డాక్టర్ కర్రి రామారెడ్డి అరుదైన మైలురాయి చేరుకున్నారు. డాక్టరేట్లు, పీజీలు, డిగ్రీలు, డిప్లొమాలు, సర్టిఫికేట్ కోర్సులు అన్నీ 89 డిగ్రీలు పూర్తి చేశారు. నిత్యం వైద్య సేవలో ఉంటూ కూడా అనుబంధంగా ఉండే రంగంలోనే కాదు, విభిన్న రంగాలలో డిగ్రీలు సంపాదించడం అంటే సాధారణ విషయం కాదు. కొద్ది నెలల్లోనే 100 డిగ్రీలు మైలురాయిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలో 105 డిగ్రీలు పూర్తవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. జిఎస్ఎల్ వైద్య సంస్థల అధినేత డాక్టర్ గన్ని భాస్కర్రావు, ఐఎంఏ నగర కార్యదర్శి డాక్టర్ దాట్ల సతీష్ రాజు, ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యకారిణి ఓలేటి సత్యనారాయణ, పివిఎస్ కృష్ణారావులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రామారెడ్డి మాట్లాడారు. చదువు అనేది తన జీవితంలో భాగంగా మారిపోయిందన్నారు. అందుకే వచ్చే సెమిస్టర్లో మరో 16 కోర్సులు పూర్తి చేస్తానని ఆయన ప్రకటించారు. దాంతో సెంచరీ దాటుతుందన్నారు. తాను చేసిన కోర్సుల్లో ఏది ఆయాచితంగా వచ్చిందో, గౌరవపూర్వక నామమాత్రపు అర్హతో కాదని, ప్రతి సర్టిఫికేషన్ పూర్తిగా పరీక్షల ఆధారంగానే సంపాదించారని డాక్టర్ రామారెడ్డి సోదాహరణంగా వివరించారు. పూర్తి సామర్థ్యంతో, శ్రమతో సాధించినవేనని, అందుకే కష్టార్జితం, ఇష్టార్జితం అని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే 3 సార్లు మెగాస్టార్ అర్హత లభించగా, తాజాగా ఫలితాలతో 4వసారి మెగాస్టార్ అర్హత వచ్చిందని, ఇది అరుదైన 4 ఫీట్గా ఆయన పేర్కొన్నారు. ఐఐటి అంటేనే కఠినమైన ఆన్లైన్ కోర్సులు, పరీక్షలుగా డాక్టర్ రామారెడ్డి పేర్కొన్నారు. రికార్డుల కోసమో మరొకటి కోసమో కాకుండా చదువు అనేది తన జీవితంలో నిత్య భాగంగా చేసుకున్నానని డాక్టర్ రామారెడ్డి స్పష్టం చేశారు. మానసిక వైద్యునిగా 1,47,250 మంది పేషెంట్లకు వైద్యం చేశానని, దాదాపు 1,50,000 కుటుంబాలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు.